ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని మరలా దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. వారికి కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానాన్ని మీరు అందించి ఆత్మీయంగా బలపరిచి ఇదిగో నీ రక్షణలో స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి మనము యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రాకారాలు దిట్టపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మీయ ప్రాకారాలు. ఏమిటి ప్రాకారాలు అంటే ఆత్మీయ ప్రాకారాలు, రక్షణ ప్రాకారాలు దేవుడు కడతాను అంటున్నాడు. రక్షణ ప్రాకారాలను దిట్టపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మనము ఆలోచించినట్లయితే గతంలో యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయి నక్కలు నివసించే ఒక నివాస స్థలాలుగా ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలు మారిపోయాయి. అక్కడ నక్కలు దూరి అక్కడ నివసించినట్లుగా ఆ ప్రాకారాలు మారిపోయినట్లుగా మనం చూడగలం. మన ప్రాకారాలు అనగా మన రక్షణ ప్రాకారాలు కూడా కూలిపోతే, ఎక్కడ ఖాళీ ఏర్పడితే, మన రక్షణ ప్రాకారానికి ఖాళీ ఏర్పడినప్పుడు, మన రక్షణ ప్రాకారం కూలిపోయినప్పుడు సాతాను అనే గుంట నక్కలు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాయి. సాతాను మన రక్షణ ప్రాకారం కూలిపోయినప్పుడు అది వచ్చి మనలను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఎవరు ఈ నక్కలు అంటే మన శరీర క్రియలు అనే నక్కలు. మన రక్షణ ప్రాకారం కూలిపోయినప్పుడు మనలో శారీర క్రియలు అవే శరీర క్రియలనే నక్కలు. అందుకే పరమగీతాల గ్రంథంలో కూడా అంటాడు, సహాయం చేసి నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి అంటాడు. ఏమిటి ఆ నక్కలంటే, ఇదిగో మన శరీరంలో అజమాయిషీ చేసే, మన శరీరాన్ని ఏలుబడి చేసే పాపము అనే నక్కలు. దేవుడు ఆ గుంట నక్కల నుండి ఆయన విడిపించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. దేవుని సంఘం ఈ రోజున ఫలించలేకపోవడానికి, ద్రాక్షావళి ఫలించకపోవడానికి, దేవుని సంఘం అనే ద్రాక్ష తోట ఫలించకపోవడానికి కారణం ఏంటంటే సంఘములోనికి గుంట నక్కలు చేరాయి. ఆ గుంట నక్కలను పట్టుకుని మనము దేవుని చేతికి అప్పగించాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి సంఘములో ఖాళీ ఏర్పడితే గుంట నక్కలు ప్రవేశించే అవకాశం ఉంది. కనుక నీ రక్షణ ప్రాకారాన్ని దేవుడు దిట్టపరుస్తానంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. సంగమా, నిన్ను నువ్వు దేవుని చేతికి అప్పగించుకోవలసిన సమయం వచ్చింది. కనుక దేవుడు మన సంఘాన్ని అభివృద్ధి చేయాలన్నా, మన సంఘము కట్టబడాలన్నా, లేకపోతే మన సంఘము స్థిరముగా దేవుని రక్షణలో ఉండాలన్నా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకును బండ సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడు అని దేవుడు వెతుకుతున్నాడు. ఆ తగినవాడుగాని ఉండు. దేవుడు రక్షణ ప్రాకారాన్ని దిట్టపరుస్తాడు. రక్షణ ప్రాకారాన్ని మరలా కడతాడు. సాతాను కూల్చలేనటువంటి ఆ యొక్క ఇత్తడి గోడలను ఆయన కడతాడు. ఇత్తడి ప్రాకారాలను ఆయన కట్టి ఈ రోజున నీ రక్షణను ఆయన స్థిరపరుస్తాడు. ఎక్కడైతే గుంట నక్కలు ప్రవేశిస్తాయో అక్కడ అవి తవ్వి వేళ్లతో సహా ఆ ద్రాక్ష తీగలను తవ్వి, లేకపోతే ఆ ద్రాక్ష పాదులను తవ్వి ఆ ద్రాక్ష తోటనంతటిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆ గుంట నక్కలు సంఘంలోనికి ప్రవేశించకుండానట్లు దేవుని సహాయం వెతికి దేవుని సహాయం కోసము మనం రావాలి. అందుకే నెహెమ్యా కూడా అంటాడు, బోరధ్వని వినబడగానే మీరందరూ కూడా బోరధ్వని వినబడే చోటికి రండి, అక్కడ దేవుడు
మీ పక్షాన యుద్ధము చేస్తాడు అని నెహెమ్యా కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. కనుక ఈ రోజున దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో బోరధ్వని వినబడగానే మీరు రండి, మీరు వచ్చినప్పుడు మీరు రక్షించబడతారు. సంఘం రక్షించబడాలంటే క్రీస్తును అంగీకరించి క్రీస్తు అడుగు జాడలలో నడిచినప్పుడు గుంటనక్క ఏ విధమైనటువంటి గుంటనక్క కూడా సంఘంలోనికి ప్రవేశించలేదు. ఏ విధమైన గుంటనక్క కూడా సంఘాన్ని పాడు చేయలేదని ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో గుంట నక్కలు అనేవి సంఘంలో ప్రవేశించి సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ప్రభువా, ఇదిగో నేను మీకు ప్రాకారంగా ఉండి మీ సంఘాన్ని నేను కడతాను, నేను నిలబెడతానని వాగ్దానం చేస్తాను. నీకు వందనాలు. ఈ యొక్క అంచె దినాల్లో ప్రభువా, మీరు మాకు ప్రాకారంగా ఉండి సంఘం అనే ద్రాక్ష తోటను ఏ గుంటనక్క కూడా చెరిపివేయకుండా ప్రభువా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. సంఘం అంతటి చుట్టూ కూడా మీ కాపుదల ఉంచండి. ఇదిగో ప్రభువా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రభువా ఇదిగో ప్రస్తుతము ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాయి. వాటిని ప్రభువా మీరే రక్షించుకోండి. మీరు ప్రేమించిన మీ వధువు సంఘాన్ని మీరే రక్షించుకొని కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.